నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్న మంత్రి నారా లోకేష్ గారు అసలు ఏం జరిగింది, ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడైనా సరే ఎక్స్లో పోస్ట్ పెట్టండి, నేను ఎప్పుడైనా సరే స్పందిస్తాను అన్న వ్యాఖ్యలు గతంలో కూడా చేశారు. సో ఇప్పుడు కూడా తన మానవత్వాన్ని చాటుకున్నారు. అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు మేడం? ఒక తల్లి ఆవేదన, తన బిడ్డ చదువుకోవాలి కానీ స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడు. ఏంటి కారణం అంటే ఆ అబ్బాయి నడవలేని పరిస్థితి, తనకి ఆరోగ్యం బాగాలేదు. మరి ఎవరైనా సరే తనకి హెల్ప్ ఉంటే తను స్కూల్ వరకు వెళ్ళగలుగుతాడు, చదువుకోగలుగుతాడు. కానీ ఆ తల్లికి ఇంకొక బాధ ఏంటంటే పాపం ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటాడో ఆయన లేకపోవటం, ఒకవైపు భర్త లేకపోవటం, తను బయటికి వెళ్ళి కష్టపడితేనే తను హోమ్ రన్ చేసుకునేగలిగే పరిస్థితి. మరి అట్లాంటప్పుడు బాబుకి తోడుగా ఉండాలా, మరి ఇంటిని మరి ఏ విధంగా పోషించుకోవాలనే బాధ్యత తన మీద ఉన్నప్పుడు వెంటనే నారా లోకేష్ గారు ఎప్పుడైతే గతంలో మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, ఇదిగో కువైట్లో ఉన్నారు, దుబాయ్లో చిక్కుకుపోయారు, వేరే వెళ్ళిపోయి అక్కడికి ఏదో బ్రతుకు తెరువు కోసమని వాళ్ళు అక్కడ నానా ఇక్కట్లు పడేసి చాలా ఇబ్బందులకు గురయ్యి ఇంకా మేము ఇదే చివరి చూపు, నా ఫ్యామిలీని కలుసుకోలేనన్న క్షణంలో నారా లోకేష్ గారు విత్ ఇన్ అవర్స్లో వాళ్ళని మన దేశానికి తీసుకురావటం, మరి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళని కలపటం, వాళ్ళందరూ కూడా తనకి ఎంత గొప్పగా మరి అభినందనలు తెలియజేశారో కూడా చూసాం. మరి మళ్ళీ ఇంకొకసారి అసలు సాటి మనిషిగా ఈ రోజున ఈ రాజకీయాలు తీసేయండి, ఈ ఏదైతే మంత్రి పదవులు తీసేయండి, ఇవన్నీ ఒకటైతే మానవత్వం అనేది ఉంటే ఇవన్నీ కూడా ఏవి కూడా అడ్డు రావు. ఎందుకంటే చూస్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతోటి నారా భువనేశ్వరి గారు ఏ విధంగా మరి సేవలు అందిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా బాలకృష్ణ గారు ఏ విధంగా క్యాన్సర్ పేషెంట్లకు అక్కడ సేవలు అందిస్తున్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది సేవాభావం. వాళ్ళ ఏదైతే ఆ పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలకు అదే. ఈ రోజున మంత్రిగా ఉన్నారా లేకపోతే ఏదైతే పార్టీ అధికారంలో ఉందా అంటే చేసే గుణం ఉండాలి కదా. ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. గతంలో చాలామంది చేశారు, సీఎంలుగా చేశారు, మంత్రులుగా చేశారు. మరి ఏదైనా సరే మనకి ఆ మంచి మనసు అనేది ఉండాలి అనేది మరొక్కసారి నిరూపించుకున్నారు నారా లోకేష్ గారు. తను ఏదైతే ఓడించిన మంగళగిరిలో కూడా గతంలో మరి ఎన్నో కార్యక్రమాలు, రాజధాని ఆ ప్రాంతంలో నారా లోకేష్ గారిని ఓడించినప్పుడు అయినా సరే వాళ్ళ మీద ఎటువంటి ద్వేషపూరితమైన రాజకీయాలకు తెరలేపకుండా మరి తన బంగారు గాజులు కూడా ఆ రోజున విరాళంగా ఇచ్చారు నారా భువనేశ్వరి గారు. ఎన్నో సందర్భాలు మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే కోకొల్లలు. వాళ్ళ కోసం మంగళగిరిలో ఆ చేనేత ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం వీళ్ళు చేయూతనివ్వనివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించి మెడికల్కి సంబంధించి ట్రీట్మెంట్ దగ్గరలో ఫ్రీగా మెడిసిన్ ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. మంగళగిరిని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు అనేది కూడా చూస్తున్నాం. మరి ఈ రోజుని చూస్తే ఈ మహిళ నిజంగా చాలా బాధాకరమైన విషయం. వెంటనే స్పందించి ఆ బాబుకి వీల్ చైర్ పంపించడం, దానిలో చక్కగా తను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు, తన భవిష్యత్తుని తను తీర్చిదిద్దుకుంటాడు. ఇంకేం కావాలి? వాళ్ళు వేళ్ళు లక్షల కోట్లు అడగలేదు కదా, వాళ్ళ జీవితానికి ఒక ఉపాధి అంటే ఆ బాబుకి అది కావాలి, ఆవిడ తీసుకోలేని పరిస్థితి. మరి అలాంటిది తను ఒకవైపు స్టూడెంట్ అనగానే విద్యాశాఖ మంత్రి, మరొకవైపు చూస్తే తను అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మరి తను తన బాధ్యతను ఏ విధంగా ప్రజల పట్ల నిర్వర్తించాలి ప్రజాప్రతినిధిగా. ఇన్ని విషయాలు ఒక మనిషి మానవత్వాన్ని చాటుకోవటం అంటే ఈ రోజున ఎంతోమందిని చూస్తున్నాం, ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, చూసి చూడనట్లు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక సీఎం కొడుకుగా, ఒక సీఎం మనవడిగా ఎంతోమందికి సేవలు అందిస్తున్న ఒక తల్లి కొడుకుగా, ఒక మేనమామకి అల్లుడిగా, అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలా వస్తుంది ఆ మంచి అయినా చెడైనా అనేది మరొక్కసారి ఆ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ బాబుకి అండగా నిలబడ్డారు, ఆ ఫ్యామిలీకి ఒక భరోసాని ఇచ్చారు నారా లోకేష్ గారు. ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, పెట్టుబడులు తీసుకోవాలని ఎంతో కృషితో ముందుకు అడుగులేస్తున్నారు నారా లోకేష్ గారు. నిజంగానే ఇక్కడ మనం ఎన్నో సందర్భాల్లో మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా సరిగ్గా పనిచేయని తీరు టీడీపీ ఎమ్మెల్యేలు అనేది కూడా వింటున్నాం. నిజంగా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే 2029ని మనం మనసులో ఉంచుకొని ప్రజల కోసం పనిచేయాలి. ఆ 2029 ఎలక్షన్ కోసం మరి మీరు ఏం చేస్తున్నారు? 2024 ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చుకోవాలి, ప్రజల మనసు గెలుచుకోవాలి, వాళ్ళ ఆదరాభిమానాలు పొందాలి. అదేవిధంగా వాళ్ళకి ఏ లోటు లేకుండా చేస్తామని చెప్పి మనం ఒక భరోసా ఇచ్చాం.
మరి అదంతా కూడా ఈరోజు నెరవేరిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఏం జరిగిద్దంటే ఇటు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే ఆ బాధ్యత ఈ రోజున ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే 1వ తారీఖున పెన్షన్ పంపిణీకి వెళ్ళలేదు ఎవరు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసులో వెళ్ళి వాళ్ళ ఇంటి స్థితిగతులను చూసి మరి వాళ్ళకి ఏం కావాలి అనేది చేశారు. అది కదా కావాలి, ఎవరైనా అదే కదా కోరుకుంటారు. మేము ఓట్లేసే టైంలో ఈ విధంగా పనిచేసాం మీకోసం, మా అభిమాన నాయకుడు మా కోసం చేస్తున్నాడంటే ఇంకా వాళ్ళకి కొండంత అండ, 1000 ఏనుగుల బలం వస్తుంది. అది చాలు, నువ్వు ఒక చిన్న మోరల్ సపోర్ట్ ఇస్తే చాలు. మీరు ఈ రోజున పనిచేసేది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళ కోసం పనిచేయండి. ఇప్పుడు ఈ రోజున నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరుకుంటున్నారు. మీరు పని చేయండి చక్కగా, ఏదైతే ఒక టైం టేబుల్ ఇచ్చామో దాని ప్రకారం ముందుకు వెళ్ళండి అని ఈ రోజున మొత్తం ఇచ్చారు. 5వ తారీఖు ఏం చేయాలి, 1వ తారీఖు ఏం చేయాలి, ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని. కాబట్టి ఈ రోజున వీళ్ళు ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారో, కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున గెలిచిన వాళ్ళల్లో వాళ్ళు కూడా అంతే బాగా పనిచేస్తే బాగుండిద్ది. వీళ్ళకి గట్టి సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఈరోజు చూస్తున్నాం మీరు అంటున్నట్లుగా వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళి మాకు ఇలాంటి పెట్టుబడులు కావాలి, మా యువత ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే పని చేసుకునే విధంగా నేను ముందుకు తీసుకువెళ్తానని. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఇళ్ల నిర్మాణం నిన్న 3 లక్షల ఇళ్ళు ఒకేసారి సామూహిక గృహప్రవేశాలు. మరి దానిలో ఆయన ఒకటే చెప్పారు, ఒకవేళ మీరు ఏదైతే ఫ్యామిలీస్ ఉంటాయో జాయింట్ ఫ్యామిలీస్ మీరు విడిపోవాలి అంటే దూరం దూరంగా ఉండటానికి ఇష్టపడరు. ఇదివరకు రోజుల్లో ఏం కట్టుకునేవాళ్ళు, ఒకే ఇంట్లో మధ్యలో పోర్షన్స్గా కట్టుకొని అందరు కలిసి 4 అన్నదమ్ములు 4 ఇళ్ళు సేమ్ మోడల్లో ఉండేవి. అలా కట్టడానికి ఈ రోజున దానికి మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. అంటే కలిసి ఉంటే కలద సుఖం అంటే ఆ బలమే వేరు, ఐకమత్యమే మహాబలం అని. అంత కలిసి ఉంటేనే ఈ రోజున ఈ ఒక ఫ్యామిలీనే కాదు, రాష్ట్రంలో పనిచేసే ప్రజాప్రతినిధులైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఎలా ఉండిద్ది అనేది మనం 2024 ఎలక్షన్లో చూసాం. 29 ఎలక్షన్కి ఇదే జరగాలి. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనేది వినాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మంచిగా పనిచేయాలి అనేది మరొక్కసారి మనం దీని ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మేడం, నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇళ్ల స్థలాల గురించి ఇల్లు నిర్మించింది జగన్మోహన్ రెడ్డి హయాంలో, మా హయాంలో నిర్మించిన ఇల్లు మీరు నిర్మించారని చెప్పి ప్రచారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారికి కూల్చడం అలవాటే కానీ కట్టడం అలవాట్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందంటే చూసాం, ప్రజావేదిక కూల్చడంతో స్టార్ట్ అయింది, అన్నా క్యాంటీన్ని నేల కూల్చడంలో స్టార్ట్ అయింది. మరి రైతులు ఏదైతే టీడీపీ సానుభూతి పరుల వాళ్ళ పొలాలన్నీ కూడా ధ్వంసం చేయటం, పంపు సెట్లు నాశనం చేయటం, వాళ్ళ అరటి తోటలు ధ్వంసం చేయటం, ఇవన్నీ చూసాం. విధ్వంసకాండకి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ఈ విధంగా ఇల్లు కట్టించి ఇచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆయన మాత్రం కట్టుకున్నాడు ప్యాలెస్లు, 100 కోట్లు 1000 కోట్లు పెట్టేసి లక్షల కోట్లు వెనకేసుకున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున ఆయన డేటా చోరీ అంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిని డేటా బాబా అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. మైండ్కి డేటా ఏదో డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏ ఇద్దని చెప్పి కొత్తగా ఒక నిర్వచనం చెప్పాడు. దానికోసం గూగులే వచ్చేసిన పరిస్థితి విశాఖకి. మరి అంత గొప్ప ఆయన, మరి ఆయన వేరే లెవెల్, ఆయన ఇల్లు లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడు, ఆయనకు ఆ మనసు ఉండదు, ఆలోచన కూడా రాదు. కాబట్టి ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు చేసే పనులు చెయ్యరేమి. ఈ రోజున జరుగుతున్న దానికి అదంతా కూడా మేము చేస్తే మా క్రెడిట్ మీరు కొట్టేస్తున్నారు అనేది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ కొట్టేయటం అంటే అది మామూలు విషయం కాదు. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి ఆయన క్రెడిట్ ఎవరు కొట్టేయగలరో, కొట్టేసేంత ధైర్యం ఎవరికి ఉండిద్ది. కాబట్టి ఈ రోజున మనం ఏదైతే ఈ రోజున ఈ వీడియో నారా లోకేష్ గారికి ముఖ్యంగా ఆయన మానవత్వం చాటుకున్న విధానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.